ఇవాళ మరి మొయినాబాద్లో కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగినటువంటి స్వప్న గారి యొక్క ఉదంతం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి బాధ కలిగించింది మా అందరికి కూడా. మరి ప్రత్యేకించి ఒక ఆడబిడ్డ చదువుకొని లాయర్ అయ్యి ఇవాళ లాయర్ ప్రాక్టీస్ చేసి రేపో మాపో పెళ్లి చేసుకునే వయసులో ఉన్నటువంటి ఆడపిల్లను మరి పర్సనల్ తగాదాలతోని సొంత కుటుంబ సభ్యులే మరి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. అయితే ఇక్కడ ఘోరం ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక లొల్లు ఉంటుంది, అది పక్కన పెడితే పోలీస్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణం. ఒకవేళ వాళ్ళు పట్టించుకొని సీరియస్గా యాక్షన్ తీసుకొని అంతకుముందే బలంగా ఈ నిందితులను బెదిరించినట్టయితే ఇట్లా ఇంత దారుణం జరగకపోతుండే అనేది మా సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్నమాట. సో నేను ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ కేతిరెడ్డిపల్లిలో ఇంత అన్యాయం జరిగిందంటే కేవలం పోలీసులు అంటే భయం లేకపోవడం వల్లనే జరిగింది. హైదరాబాద్ మహానగరంలో కూడా గన్నులు పెట్టి బెదిరించి డబ్బులు గుంజుకపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎటు పడితే అటు ఆడపిల్లల మీద రోజు రోజుకి దారుణాలు దాష్టికాలు పెరిగిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, మీరు శ్రద్ధ పెట్టండి, పోలీసులకు స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏదన్నా కంప్లైంట్ వస్తే సీరియస్గా తీసుకోమని చెప్పండి. పైగా ఈ అమ్మాయి అడ్వకేట్స్కి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది. ఏ లాయర్కైనా కూడా కొంత ప్రొటెక్షన్ అనేది చట్టంలో ఉంటుంది. దానికి సవరణలు చేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ బిల్లు పాస్ కాకుండా అసెంబ్లీలో పెండింగ్ ఉన్నది. ఆ బిల్లు తొందరగా పాస్ అయ్యేటట్టు చూడాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.